మీద మనం తెలుసుకుందాం. సో, లెట్స్ గో టు ద టాపిక్. అభ్యాసం వలన అభ్యాస అనేది ఇన్నర్ ప్రాక్టీస్. ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి వారు స్వయంగా, దృఢంగా ఆ యొక్క సాధన అనేది చేయాలి. అప్పుడే పునాది ఏర్పడుతుంది. లాంగ్ ప్రాక్టీస్, లాంగ్ టైమ్ వితౌట్ ఇంటరప్షన్. అది ఎంత టైం పడుతుందండి ప్రాక్టీస్ చేయడానికి అని ప్రశ్న వస్తుంది. హౌ మచ్ లాంగ్ టైం? అది మన మీద ఈ వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు ఎంత సాధన చేస్తే అంత కంటిన్యూగా. డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ, తీవ్రత. ఆ ఇంటెన్సిటీ అంటే ఆ తీవ్రత అనేది పరిపూర్ణంగా ఉంటే వెంటనే సంభవిస్తుంది. ఇమ్మీడియట్‌గా కూడా సంభవించవచ్చు. అది లోతుగా లేదు, పైపైనే ఉంది. టైం పడుతుంది. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట అభ్యాసం అనేది. ఒకసారి సూఫీ సెయింట్, సూఫీ మాస్టర్ జునాయిడ్ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడు. గ్రామంలో మార్నింగ్ వాకింగ్ వెళ్తారు కదా! మార్నింగ్ వాకింగ్ ఆయన అలా వెళ్తూ ఉన్నాడు. పొద్దున పూట. మార్నింగ్ వాకింగ్ అంటే అదే కదా! ఒక మనిషి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన దగ్గరికి. వన్ మ్యాన్ కేమ్ రన్నింగ్. నేను రాజధాని నగరానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎంత టైం పడుతుందన్నాడు. ఎంత ఎంత టైం ప్రయాణం చేస్తే నాకు అది రీచ్ అవుతాను అని. పరి అయితే జునాయిడ్ ఆ మనిషి వంక చూసాడు. సమాధానం చెప్పలేదు. నడుస్తూనే ఉన్నాడు. అతని వెనక అదే డైరెక్షన్‌లో ఆ మనిషి ఫాలో అవుతున్నాడు. ఏమనుకున్నాడంటే, ఈయనకేమో చెవుడేమో, నేనడిగింది వినపడలేదేమో అని మళ్ళీ అడిగాడు గట్టిగా. చెవుడే కదా అనుకుని. ఎంత టైం పడుతుందండి నేను రాజధాని నగరం చేరాలంటే అని. దానికి సమాధానం చెప్పలేదు ఆ జునాయిడ్. కంటిన్యూ నడుస్తూనే ఉన్నాడు. 2 మైళ్ళ దూరం నడిచిన తర్వాత అప్పుడు జునాయిడ్ అన్నాడు. ఈ అయితే ఈ విధంగా యూ హావ్ టు వాక్ అట్‌లీస్ట్ 10 అవర్స్. 10 గంటలు నడవాలి. నడిస్తే చేరుకుంటావు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా! అన్నాడు. నాకెలా తెలుస్తుందయ్యా? నువ్వు ఎంత స్పీడ్‌లో నడుస్తున్నావో నాకు తెలియాలి అంటే, నేను 2 మైళ్ళు నడిచాను. నువ్వు అప్పుడు తెలిసింది నీ నడక స్పీడు. నీ స్పీడ్ మీద ఆధారపడి ఉంది. ఈ 2 మైళ్ళు నడిచిన స్పీడ్‌ని బట్టి అంచనా ఏశాను 10 గంటలు పడుతుందని. అంటే ఆయన నీ మీద ఆధారపడి ఉంది. నీ స్పీడ్ మీద ఆధారపడి ఉంది. నీ ఎంత స్పీడ్‌తో నడిస్తే ఎన్ని గంటలకి చేరుకుంటావు అనే దాని మీద ఆధారపడి ఉంది. అందుచేత అభ్యాసం చెయ్యాలి అంటే, సాధన చెయ్యాలి అంటే, ఎటువంటి అవరోధాలు, బ్రేక్స్ లేకుండా సాధన చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నువ్వు వాయిదా వేశావు. కొన్ని రోజుల పాటు వాయిదా అనేది జరిగిపోతూనే ఉంటుంది. అప్పుడు నీ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, మర్నాడు చేద్దాంలే అని వదిలేస్తూ ఉంటే మళ్ళా అగైన్ రీస్టార్ట్ చేయాల్సొస్తుంది.
If you are meditating and then you say few days there is no problem, you ఆ తర్వాత ఏ ప్రాబ్లం లేదు. సాధన చేస్తున్నావు. తర్వాత లేజినెస్ వచ్చింది. నిద్రొస్తుంది పొద్దున పూట. ఆ! రేపు చూసుకుందాము. రేపు చేద్దాంలే అంటాం. ఒక్కరోజు మిస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? అలాగ అనేక రోజులు మిస్ అవుతాం అనేది జరుగుతూనే ఉంది. ఆ తర్వాత మిగతా పనులేనా ఆపేసావా? ఈ ధ్యానం ఒకటే ఆపేసావు. ఈ మెడిటేషన్ ఒకటే ఆపేసావు. రేపు చేద్దాంలే. నాకు నిద్రొస్తుంది. బాగా అలసిపోయాను అని రెడీ అయిపోతాం. ఆ ఓల్డ్ ప్యాటర్న్ అదే అదే పనిగా ఆ లేయర్ క్రియేట్ అవుతుంది. అక్కడ నిన్న గాదు, రేపు సంగతి కాదు. ఈరోజే నువ్వు ఒక డిఫరెంట్ లేయర్ సృష్టించావు. తర్వాత అనే పదము. అక్కడ ఈ తర్వాత అనే పదం వలన ఏం జరిగింది? నువ్వు నిరంతర సాధన చేయాలి, కంటిన్యూ సాధన చేయాలి అనే దానికి బ్రేక్ అయింది. మళ్ళా అప్పుడు బ్రేక్ ఎక్కడైతే బ్రేక్ అయిందో మళ్ళీ యూ అగైన్ సెపరేట్‌గా నువ్వు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం. కొన్ని 3 నెలలలో సాధన అంటే కొత్తగా నువ్వు సాధన చేస్తే 3 మంత్స్‌లో సాధన చేయొచ్చు. 21 డేస్ అభ్యాసం కోసం కొత్తగా నువ్వు సాధన చేస్తున్నప్పుడు 21 రోజులు చేస్తే అలవాటవుతుంది. కంటిన్యూ అయితే ఇంకా 40 డేస్, 41 డేస్ అలా అయితే ఇంకా డెప్త్‌కెళ్తుంది. ఆ విధంగా మనం 3 మంత్స్‌లో అది మనకి ఎంత వరకు పనికొస్తుందనేది కంటిన్యూగా నువ్వు చేసినప్పుడు గట్టిగా ఉంటుంది. అలాంటిది నువ్వు చేయకపోతే ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే స్టాపింగ్ అండ్ డూయింగ్ యూజ్‌లెస్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వితౌట్ ఇంటరప్షన్ నువ్వు సాధన వాయిదా వేయకుండా నిరంతర ప్రయత్నము, నిరంతర సాధన ఏదైనా నువ్వేదైనా ఎంచుకో. వాట్సోఎవర్ ప్రాక్టీస్ యూ చూస్. నువ్వేదైనా సాధన చేయాలంటే నిరంతర సాధన అనేది ఉండాలి. అది నీ జీవిత పర్యంతం అన్నట్టు. అలా గో ఆన్ హ్యామరింగ్ అండ్ హ్యామరింగ్. డోంట్ లిజన్ టు ద మైండ్. మనసు మాయ చేస్తుంది. సమ్మోహపరుస్తుంది. అది గొప్ప సమ్మోహ శక్తి మనసుకి. మనసు మాట వింటే అంతే సంగతి. మైండ్ విల్ ట్రై టు పర్స్యూడ్ యూ. ఏదో ఏం వద్దులే కానీ ఇప్పుడేదో ఉంది గదా! అలా ఉంది గదా! ఇలా ఉంది గదా! అని చెప్పి వాయిదాలేస్తుంది. ఆ టీవీలో ఏదో కొత్త సినిమా వచ్చింది. లేదా కొత్త సీరియల్ వచ్చింది. లేదా ఐపీఎల్ జరుగుతుంది. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఏదో వాయిదా వేస్తుంది. అన్ని కారణాలు చెప్తుంది. నువ్వు మిగతా పనులు చేయడానికి ఏ కారణం చెప్పవు. ఈ ధ్యానం వరకే కారణాలు చెప్పు. మస్ట్ నాట్ డూ బికాస్ యూ ఆర్ ఫీలింగ్ ఇల్. అమ్మా! నీకు జబ్బుగా ఉంది. నీ ఒంట్లో బాగాలేదు. నడతగా ఉంది. నీరసంగా ఉంది. తలకాయ నొప్పిగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. చాలా అలసిపోయావు. కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకో అంటున్నా. ఇది మనసు చెప్పే టక్కరి మనం. అప్పుడు మనకి ఇదే పాయింట్ ఆఫ్‌లో ఇక్కడ ఓషో గారు చెప్పిన దానిక అంటే ఎప్పుడైనా మనం అలసిపోయామన్నాడు అప్పుడు స్నానం చేసేస్తే ఫ్రెష్‌గా అయిపోతాం. అగైన్ యూ కెన్ బిగిన్. అప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళు. అలసిపోయావు కదా! స్నానం చేయి. వెళ్ళిపో అంటారు. ఒక చోట. ఒక మాస్టర్. మనసేంటంటే ఇప్పుడు ఓషో దగ్గరికొస్తే మనసు తన పాత అభ్యాసంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు పాత అభ్యాసం? దానికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఎటువంటి చాలా ఈజీగా వెళ్ళిపోవాలి మార్గం. ఈజీ పాత్. ఈజీగా అయిపోవాలి. అందుచేత పాత పద్ధతులే అనుసరిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి
ఒప్పుకోదు. కొత్తది అనంగానే మనసు ఎప్పుడు రెసిస్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్రాక్టీస్ అభ్యాస, అభ్యాసం చేస్తే నీ మనసు మాట వినకు. యూ గో ఆన్ డూయింగ్ చేస్తూ సాధన చేస్తూ పో. బై అండ్ బై దిస్ న్యూ ప్రాక్టీస్ విల్ గో డీప్ ఇన్ ద మైండ్. డీప్ అలా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మైండ్ విల్ స్టాప్ రెసిస్టింగ్. ఇంక ఎప్పుడైతే డీప్ చొచ్చుకుపోయిందో లోపలికి నువ్వు సాధన చేయంగా అది లోపలికి చొచ్చుకుపోయింది. అది ఇంక అభ్యాసం అయిపోయింది. అప్పుడు నిన్ను నిరోధించడం మానేస్తుంది. సులువైపోతుందని. అప్పుడు మనసు ఈజీగా దానికి అభ్యాసం అవుతుంది. మొట్టమొదట మనం ధ్యానంలో కూర్చోంగానే ఎక్కడ లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని నిరోధించి నా నా ఇతి నా ఇతి నా ఇతి అని తోసేసి మళ్ళీ శ్వాస గమనించడం. మళ్ళా మనసు జారిపోతుంది. మళ్ళా అభ్యాసం మళ్ళీ తీసుకొచ్చి శ్వాస గమనించడం. మళ్ళా జారిపోతుంది. మళ్ళీ అగైన్ బ్రింగ్ బ్యాక్. అప్పుడు ఏమవుతుంది? ద మైండ్ ఇట్ విల్ బి అన్ ఈజీ ఫ్లో. ఆ అభ్యాసం శ్వాసని గమనించడం, కళ్ళు మూసుకోగానే శ్వాస జరుగుతున్న శ్వాసను గమనించడం అనే దానికి ప్రాక్టీస్ చేయటం వలన ఈజీ ఫ్లో అవుతుంది. అక్కడ ఇంటరప్ట్ చేయదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కళ్ళు మూసుకొని థాట్‌లెస్ స్టేజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ కెన్ అన్‌డూ ఎ లాంగ్ ఎఫర్ట్ బై లేజినెస్, నువ్వు అప్పుడు అంటే యూ కెన్ అన్‌డూ ఎ లాంగ్ ఎఫర్ట్ బై లిటిల్ లేజినెస్. సో ఇట్ మస్ట్ బి అన్‌ఇంటరప్టెడ్. You can undo a long effort by a little laziness. ఇక్కడ ఇంటరప్ట్ కావద్దు. అవరోధం కాకూడదు. రెండో పాయింట్ ఏంటంటే రెవరెంట్ డివోషన్ అంటారు. అంటే గౌరవప్రదమైన భక్తితో శ్రద్ధతో అని. నువ్వు యాంత్రికంగా చేయటం. యూ కెన్ డూ ఎ ప్రాక్టీస్ మెకానికల్లీ విత్ నో లవ్, నో డివోషన్, నో ఫీలింగ్ ఆఫ్ హోలీనెస్ అబౌట్ ఇట్. నువ్వు చేస్తున్నటువంటి సాధన, ధ్యాన సాధన ఎలా ఉండాలయ్యా అంటే భక్తితో, గౌరవప్రదంగా, మర్యాదగా, పద్ధతిగా సాధన చేయాలి. అది యాంత్రికంగా కాదు. అలా కాకుండా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, మెకానికల్‌గా చేస్తున్నావు, ప్రేమ లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, పవిత్రత లేదు. అప్పుడేమవుతుంది? అది కూడా లాంగ్ టైం పడుతుంది. దెన్ విల్ టేక్ వెరీ లాంగ్ టైం. అందుకోసమే శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. సబూరి, సహనము, శక్తి, శ్రద్ధ, భక్తి. అది లేకపోతే లాంగ్ టైం పడుతుంది. త్రూ యువర్ డివోషన్ యు ఆర్ ఓపెన్, మోర్ ఓపెన్. భక్తి ఉండాలి. నువ్వు చేసే సాధన పట్ల భక్తి ఉండాలి. నువ్వు చేసే సాధన పట్ల శ్రద్ధ ఉండాలి. అప్పుడు విత్తనం లోపలికి వెళ్తుంది. డీపర్ వెళ్తుంది. డివోషన్ లేదు. యూ కెన్ డూ ద సేమ్ థింగ్. విత్ నో డివోషన్ యూ కెన్. నువ్వు అక్కడ నువ్వు ఏ భక్తి లేదు నేను చేస్తున్నానంటే లుక్ ఎట్ ఏ టెంపుల్. అప్పుడు నువ్వు టెంపుల్కి వెళ్తావు. టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజారి అని నియామకం చేసుకుంటావు, హైర్ చేసుకుంటావు. హీ విల్ డూ ప్రేయర్స్ కంటిన్యూస్లీ ఫర్ ఇయర్స్ వితౌట్ నో రిజల్ట్, విత్ నో ఫుల్ఫిల్మెంట్ త్రూ ఇట్. నీకోసం సంవత్సరాల తరబడి ఆయన హైర్ చేసుకున్నావు. నువ్వేం చేయవు. అతనే ప్రార్థన చేస్తున్నాడు సంవత్సరాల తరబడి. ఏమి ఉపయోగం లేదు. ఈజ్ డూయింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ప్రిస్క్రైబ్డ్, బట్ ఇట్ ఈజ్ ఏ వర్క్ విత్ నో డివోషన్. అంటే నీకు అక్కడ భక్తి లేదు. ఆ టెక్స్ట్ ప్రకారం ఆయన చదివి
చేస్తాడు, అయిపోయింది. హీ మే షో డివోషన్ బట్ హీఈస్ హీఈస్ జస్ట్ ఎ సర్వెంట్. ఆయన భక్తి ప్రదర్శించవచ్చు, కానీ అతను చేసేది ఉద్యోగము. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ శాలరీ, నాట్ ఇన్ ప్రేయర్. ఆయనకు వచ్చే శాలరీకి దానికి నాట్ ఇన్ పూజ, నాట్ ఇన్ రిచువల్. ఇట్ ఈస్ టు బి డన్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ, ఇట్స్ నాట్ ఎ లవ్. సో హీ విల్ డూ ఇట్ ఇయర్స్. సంవత్సరాల తరబడి చేస్తున్నాడు ఆయన. అతనికి నీకేం తేడా ఏమైంది? సంవత్సరాల తరబడి చేస్తున్నాను, భక్తి లేదు, శ్రద్ధ లేదు. సంవత్సరాల తరబడి నువ్వు ఇంట్లో అయినా పూజ చేయిస్తావు, లేదా పూజారిని నియమించుకుంటావు, శాలరీ ఇస్తావు. ఇన్ ద ఎండ్ హీ విల్ డై యాజ్ హీ వాజ్ ఎ నెవర్ ప్రే. అతను చనిపోతాడు, ప్రార్థన లేకుండానే చనిపోతాడు. He may be in the temple praying, but he will die as he was never prayed. టెంపుల్లోనే ఉన్నాడు, పూజలు చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, చివరికి చనిపోతున్నాడు. ఏదో అంటారే అలా ఇది. బికాస్ దేర్ వాజ్ నో డివోషన్, అక్కడ భక్తి లేదు. అలాగే నీ పట్ల నీకు భక్తి లేదు, నువ్వు ధ్యాన సాధన చేస్తున్నావు, యాంత్రికంగా సాధన చేస్తున్నావు, అక్కడ భక్తి లేదు, శ్రద్ధ లేదు, మళ్ళీ కథ మొదలు. సో డోంట్ డూ అభ్యాస, ప్రాక్టీస్ వితౌట్ డివోషన్. నువ్వు అభ్యాసము, ప్రాక్టీసు శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా నువ్వు చేయొద్దు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మచ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ డివోషన్ ఈస్ దేర్. శ్రద్ధ ఉంటే, భక్తి ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, ఫెయిత్ ఉంటే బయటకు వస్తావు. ఏంటి డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ డ్యూటీ అండ్ లవ్. ప్రేమతో చేసేది వేరు, ఏదో ఉద్యోగం చేస్తున్నది వేరు. డ్యూటీ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. నువ్వు బాధ్యత అండి, బాధ్యతని నిర్వహించాలి కదా అని నువ్వు నిర్వహిస్తావు. యూ డోంట్ ఎంజాయింగ్ డూయింగ్ ఇట్. అది చేయడంలో నీ ఎంజాయ్మెంట్ లేదు. యూ హ్యావ్ టు క్యారీ ఇన్ సమ్ హౌ. ఏదో చేయాలి కదా, చేస్తాం. యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ సూన్. ఇట్ ఈస్ జస్ట్ అన్ అవుట్వర్డ్ వర్క్. బయట పని చేస్తున్నాం, తొందరగా ముగించేయాలి అనుకొని ముగించేస్తాం. ఇట్ ఈస్ ద యాటిట్యూడ్, దెన్ హౌ ఇట్ కెన్ పెనెట్రేట్ ఇన్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. అది నీ వైఖరి, అది నీ లోపలికి ఎలా చొచ్చుకుపోతుంది భక్తి లేకపోతే. శ్రద్ధ, భక్తి అనేది కావాలి. అందుకోసమే శ్వాస గమనింపులో కూడా నువ్వు భక్తితో గమనించు, శ్రద్ధగా గమనించు అని శ్వాస సూత్రాలలో శివుడు పార్వతీమాతకు చెప్పాడు. శ్రద్ధ, భక్తి శ్వాస గమనింపులోనే. శ్రద్ధ, అటెన్షన్, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అటెన్షన్, శ్రద్ధ పెట్టాలి కదా. భక్తి, ఎందుకంటే అక్కడ శివుడు చెప్పాడు ఆ సూత్రాన్ని భక్తిగా గమనించు. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ శ్రద్ధ భక్తి లోపిస్తే అది డ్యూటీ అయితే, అక్కడ ప్రేమ అనేది ఇట్ జస్ట్ అవుట్ సైడ్ వర్క్ అంతే. దెన్ హౌ కెన్ పెనిట్రేట్ ఇన్ యూ? ప్రేమ అనేది డ్యూటీ కాదు. యూ ఎంజాయ్ ద లవ్. ప్రేమతో, అందుకోసమే లవ్, ఫ్రెండ్షిప్ విత్ గాడ్, లవ్ అఫేర్ విత్ ద గాడ్. దేవుడు అంటే ప్రేమ ఉండాలి. ఏదో సినిమాల్లో అట్లా ఎట్లా అని కాదు. ప్రేమ, దేవుడి పట్ల ప్రేమ, భక్తి, శ్రద్ధ. అక్కడ వెన్ యూ డూ దట్ మెడిటేషన్, శ్రద్ధతో, ఎరుకతో, ప్రేమతో సాధన చేస్తున్నప్పుడు, నో లిమిట్ టు ఇట్స్ ఎంజాయ్మెంట్.
ఆడ సుందరంగా ముగించాలనేది ఉండదు. అద్భుతంగా ఉంటుంది. ఎంత ఎక్కువ అలా ప్రేమతో, శ్రద్ధగా, భక్తితో నువ్వు సాధన చేస్తున్నప్పుడు ఎంతసేపు చేయాలనిపిస్తుంది అంటే ఎంతసేపు ఇంక అలా కూర్చోవాలనిపిస్తుంది. ఇట్ ఈస్ నెవర్ ఎనఫ్. ఆల్వేస్ యూ ఫీల్ సంథింగ్ మోర్, ఇంకా కావాలి. ఇంకెంత లోతుగా వెళ్ళాలి, ఇంకెంత సాధన చేయాలండి, ఇంకా అంటే ఇంకెంత లోతుగా వెళ్తే బావుంటుందో అనిపిస్తుంది. అది నీ లోపల నుంచి పుట్టాలి. ఒకడు చెప్పేది కాదు. సంథింగ్ మోర్. It is always unfinished. It is the attitude. If it is the attitude, then things go deep in you. నువ్వు సాధన పట్ల శ్రద్ధ, భక్తి అనేది ఉంటే డీప్‌గా నీ లోపలికి నువ్వు వెళ్తావు. ఆ విత్తనాలు లోపలికి చేరుతాయి. ఆ యొక్క నేలలోకి బాగా లోపలికి చేరినప్పుడు నేల నే ఎలా ఉంటుంది? డీపర్ సాయిల్. చొచ్చుకుపోయింది లోపలికి. డివోషన్ అంటే భక్తి, ప్రేమ. డివోషన్ అంటే అక్కడ డివోషన్ మీన్స్ యూ ఆర్ ఇన్ లవ్ విత్ ఎ పర్టిక్యులర్ అభ్యాస. నువ్వు దేని మీద ఒక అభ్యాసం చేయడం మీద ప్రేమగా చేస్తున్నావు. ఒక పర్టిక్యులర్ ప్రాక్టీస్ మీద ప్రేమగా చేస్తున్నావు. అది అక్కడున్న విషయం. I observe many people. I work with many people. This division is very clear. ఇప్పుడు those who practice meditation as if they are doing just a technique, they go on doing for years. ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్‌ని అభ్యాసం చేస్తున్నావు. వితౌట్ లవ్, వితౌట్ డివోషన్, వితౌట్ ఫెయిత్, శ్రద్ధ లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు. ఆ టెక్నిక్ ఉంది. సాధన చేస్తున్నావు. ఉపయోగం ఏం లేదు. నో చేంజ్ హ్యాపెన్స్. ఇట్ మే హెల్ప్ ఎ లిటిల్ బాడీగా కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. భౌతికమైన బెనిఫిట్స్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్. బట్ దెన్ కమ్ టు మీ అండ్ సే నథింగ్ ఇట్ హ్యాపెన్స్. ఏమీ అవ్వలేదండి. నేనేమి ఇంకా డెప్త్ వెళ్ళలేకపోయానండి. శ్రద్ధ లేదు, భక్తి లేదు. దట్ ఈస్ ద క్వెషన్. నథింగ్ విల్ హ్యాపెన్ బికాస్ ద వే దే ఆర్ డూయింగ్. ఏ విధంగా చేస్తున్నావు? యాంత్రికంగా చేస్తున్నావా? ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే. ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ న్యూ మినిట్. నాకు తెలుసు అని కూర్చున్నావు. బీ అలర్ట్, బీ అవేర్. అదేదో ఒక వర్క్ లాగా కాదు. జస్ట్ లైక్ ఏ వర్క్ యాజ్ దే గో ఆన్ ఆఫీస్ ఎట్ 11 అండ్ లీవ్ ద ఆఫీస్ ఎట్ 5. 11కో లేదా 10కో 11కో ఆఫీస్‌కి వెళ్ళి 5కి ఇంటికి వచ్చేసినట్టు డ్యూటీ చేసినట్టు కాదు. వితౌట్ నో ఇన్వాల్వ్‌మెంట్ దే కెన్ గో ఆన్ టు ద మెడిటేషన్ హాల్. మెడిటేషన్ హాల్‌కి ఏ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఏదో యాంత్రికంగా పోయి చేయడం కాదు. ధ్యానం చేయడం కాదు. The meditation for 1 hour, come back with no involvement. It is not in their heart. ఇలా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి అనేక విషయాలు అనేక మంది గురువులు చెప్తారు. సమర్పణ భావం అనేది ఉండాలి. సమర్పణ లేకపోతే ఏమీ లేదు. నానక్ చెప్తారు, గురునానక్. నం సమం అర్పణ. రిమెంబరింగ్ ద నేమ్ ఈజ్ ఎనఫ్. You are eating, you are going to sleep, you are taking your bath, and continuously your heart is filled with the remembrance. Just Nam Samarpana, Ram or Allah, whatsoever. But it is not a word. It's a devotion, as a love. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఎనీహౌ ప్రాక్టీస్ అనేది యాంత్రికంగా వద్దు, అద్భుతంగా చేయండి అనే పాయింట్ మీద ఇప్పటివరకు చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
హ్యాపీ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. బాయ్ బాయ్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ హ్యాపీ డే టు యూ.